ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th హెచ్ఎస్సిసి నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. ఇజ్రాయెల్ గాజా శాంతి సదస్సులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ప్రధాని మోదీ గురించి మాట్లాడినటువంటి తీరు ఇప్పుడు ఆశ్చర్యానికి గురి చేసింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూసే ముందు బిగ్ అప్డేట్ ఒకసారి చూద్దాం. హైదరాబాద్ మొత్తంలో ఉన్నటువంటి బెస్ట్ ప్రాపర్టీస్ అన్నిటినీ ఒకే వేదికపైకి తీసుకువస్తుంది సుమన్ టీవీ. అక్టోబర్ 18, 19వ తేదీన హెచ్ఐసిసి నోవోటెల్లో జరిగేటువంటి సుమన్ టీవీ ప్రాపర్టీ ఎక్స్పోలో బెస్ట్ ఫ్లాట్స్, విల్లాస్, ఓపెన్ ప్లాట్స్ దీపావళి ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్తో అందుబాటులో ఉంటాయి. మీరు విజిట్ చేసి ప్రతి గంటకి ఒక గోల్డ్ కాయిన్ గెలుచుకునేటువంటి ఛాన్స్ కూడా ఉంది. ఫ్యామిలీతో రండి, మీ డ్రీమ్ ప్రాపర్టీని సొంతం చేసుకోండి. రైట్, ఇక వార్తలోకి వెళ్తే ప్రపంచ వేదిక పైన భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఉన్నటువంటి గౌరవం మరొకసారి రుజువైంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరొకసారి మోదీని ఆకాశానికి ఎత్తేశారు. ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫట్టా అల్ సిసితో కలిసి ట్రంప్ ఈజిప్టులోని షర్మ్ ఎల్ షేఖ్లో జరిగినటువంటి గాజా శాంతి సదస్సుకు హాజరయ్యారు. అక్కడ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో ఆసక్తిని పెంచాయి. ఈ సందర్భంగా ఆయన భారత్ పైన ప్రశంసల వర్షం కురిపించారు. భారత్ చాలా గొప్ప దేశమని ట్రంప్ అన్నారు. ఒకసారి ట్రంప్ ఏం మాట్లాడారు, ఆయన అక్కడ ఎందుకు ఏ రకంగా మోదీని పొగిడారు, దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఒకసారి ఆయన మాటల్లోనే విందాం. India is a great country with a very good friend of mine at the top, and he's just done a fantastic job. And I think that Pakistan and India are going to live very nicely together, right? That's not a very, they are. And they're two great, I tell you, leaders, great leaders as far as I'm concerned. సో భారత్తో తనకు ఒక మంచి స్నేహితుడు ఉన్నాడు భారత్లో అని ఆయన గుర్తు చేసుకున్న ట్రంప్, ఆ మంచి స్నేహితుడు చాలా అద్భుతమైనటువంటి పనులు చేశాడంటూ కూడా ట్రంప్ అక్కడ వ్యాఖ్యానించారు. అందరి ముందటనే ట్రంప్ ఈ మాటలు ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి అన్నారని కూడా స్పష్టమవుతుంది. ఇది వినగానే సదస్సులో చాలామంది అక్కడ చప్పట్లు కొట్టారు. ట్రంప్ కేవలం మోదీని, భారత్ను మాత్రమే కాదు, భారత్ పాక్ శాంతి పట్ల కూడా ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే రోజులలో భారత్, పాకిస్తాన్ దేశాలు చాలా చక్కగా కలిసి జీవిస్తాయి అని కూడా ఆయన నమ్మకాన్ని వ్యక్తం చేశారు. గతంలో కూడా ట్రంప్ భారత్ను, ముఖ్యంగా మోదీ నాయకత్వాన్ని అనేక సందర్భాలలో పొగిడినటువంటి విషయం తెలిసిందే. ఇప్పుడు గాజా శాంతి సదస్సులో కూడా మళ్ళీ మోదీ అదే పాట పాడడం ఆసక్తికరంగా మారింది. గాజా శాంతి సమావేశంలో భారత్కు సంబంధించి మరొక కీలక పరిణామం కూడా చోటు చేసుకుంది. భారత్ తరపున విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సదస్సుకు ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక రాయబారిగా అక్కడికి వెళ్లారు. ఈ సందర్భం ఆ సమయంలోనే జరిగింది. ఇక కీర్తివర్ధన్ సింగ్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో సమావేశం కూడా అయ్యారు. అక్కడ గాజాలో శాంతి కార్యక్రమాలు, అలాగే మానవతా సహాయం అందించేందుకు భారత్ ఇస్తున్న మద్దతు గురించి వారు చర్చించారు. ఇటీవల జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ తర్వాత ట్రంప్ను అధికారికంగా కలిసిన తొలి భారత విదేశాంగ సహాయ మంత్రిగా కీర్తివర్ధన్ సింగ్ నిలిచారు. ఈ భేటీ రెండు దేశాల సంబంధాల బలాన్ని మరొకసారి తెలియజేసింది. మరొక వైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన శాంతి ప్రయత్నాలను ప్రధాని నరేంద్ర మోదీ కూడా ప్రశంసించారు. గాజా కాల్పల విరమణ ఒప్పందాన్ని మధ్యవర్తిత్వం చేయడంలో ట్రంప్ చూపినటువంటి అచంచలమైన కృషిని మోదీ కూడా అభినందించారు. మోదీ సోషల్ మీడియా వేదికగా ఎక్స్లో ఒక పోస్ట్ కూడా చేశారు. ట్రంప్ గాజా శాంతి ప్రణాళికలో భాగంగా హమాస్ బందీలను విడుదల చేశారు. 2 సంవత్సరాలకు పైగా హమాస్ బందీలుగా ఉన్నటువంటి చివరి 20 మంది బందీలు ఈరోజు ఉదయం విడుదలయ్యారు. ఇక వారు ఇజ్రాయెల్కు తిరిగి రావడానికి కూడా ప్రధాని మోదీ స్వాగతించారు. ఏదేమైనా కూడా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరొకసారి ప్రధాని మోదీని, భారత్ను కీర్తిస్తూ పొగుడుతూ చేసినటువంటి వ్యాఖ్యలు ఒక్కసారిగా వైరల్గా మారాయి. రోజుకొక మాట మాట్లాడేటువంటి ట్రంప్ ఆల్ ఆఫ్ సడన్గా ఈ రకంగా పొగడ్తలతో ముంచెత్తడానికి గల కారణాలేంటి, దీంట్లో ఏదన్నా వ్యూహం ఉందా అనేటువంటి కోణాలు కూడా వినపడుతున్నాయి. ఏదేమైనా కూడా పాజిటివ్ కోణంలో అయితే ట్రంప్ వెళ్తున్నట్టుగా కనపడుతుంది. అంటే మోదీతో వైరం పెట్టుకోవడం కంటే, భారత్తో వైరం పెట్టుకోవడం కంటే కలిసి వెళ్ళడమే బెటరు అనేటువంటి ఒక అభిప్రాయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే భారత్తో కయ్యం పెట్టుకుంటే అమెరికాకి నష్టమైనటువంటి విషయాన్ని సొంత దేశ పార్లమెంటు సభ్యులు చెప్తున్నారు కాబట్టి, అక్కడటువంటి సభ్యులు చెప్తున్నారు కాబట్టి, ఇంకా ఎక్కువ కయ్యం పెట్టుకుంటే భారత్ తోటి తీవ్ర నష్టం కూడా ట్రంప్కు కలిగేటువంటి అవకాశం ఉందనేటువంటి విషయం కూడా మేబీ సర్వేల ద్వారా అతనికి తెలిసిందేమో. అందుకే ఇప్పుడు మరలా పాత పాట పాడడం మొదలుపెట్టాడు.
మోడీ తన స్నేహితుడు అంటూ కూడా భారత మంచి దేశం అంటూ కూడా ఈ రకంగా వ్యాఖ్యలు చేయడము, గాజా శాంతి ఒప్పంద సదస్సులో అందరి ముందు ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం అయితే ఇప్పుడు స్వాగతించదగ్గ కామెంట్స్ ఇక్కడ చూడొచ్చు. They've done a fantastic job, and I think that Pakistan and India are going to live very nicely together, right? That's not a very, they are, and they're two great, I'd say, leaders, great leaders as far as I'm concerned. India